హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ లాంగ్ వీడియో. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. మేము ప్రతి ఇయర్ మనం దీపావళి అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే క్రాకర్సే కాలుస్తాం కదా. ఆల్రెడీ ఈ పార్టీ మీకు అర్థమైపోయి ఉంటుంది, thumbnail చూస్తుంటారు కదా. ఎస్, ఇవాళ మన క్రాకర్స్ కొన్ని తెచ్చాము. కొన్నప్పుడు మనం వీడియోస్ ఏం తీయలేకపోయాం, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది. అంటే తెచ్చడం కూడా అందుకే తీయడానికి అవ్వలేదు మనకు వీడియోస్. అంటే కలెక్షన్స్ మనం చూపిస్తున్నాం. ఇంకోండి, ఇది మా కలెక్షన్స్ చూడండి. మీకు ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను, మేము ఏటేటి కొన్నాము ఏంటి అనేది. అలాగే మాకు అమౌంట్ ఎంత అయ్యింది ఏంటి, అలాగే మేము ఎక్కడ కొన్నాం కూడా మీకు చెప్తాం. ఇంకా దీపావళికి ఇంకా మనకి 3 days ఉంది. 3 days ముందే మేము ఇంకా తెస్తాం. ఇంకా మేము కొనాలి, ఇంకా మేము షార్ట్స్ అయ్యి ఇంకా కొనలేదు, అయ్యే కొనాలి. నీ వయసు ఏంట్రా? విద్యుత్ చక్రాలు పాము బుస్ బుస్ ఏంట్రా? అక్కడ తీసుకుంటాం క్రాకర్స్ అయ్యి. ఇంకా షార్ట్స్ ఒకటి కొంటే సరిపోద్ది, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు చూపిస్తున్నాను మేము ఏటేటి కొన్నాం, మీకు కొనేది వర్తా కాదనేది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఎంత అయింది కూడా మీకు చెప్తాం బిల్ అదిని. ఫస్ట్గా చూసుకుంటే దేంతో మాట్లాడదాం? క్యాండిల్స్. ఇంకోటి క్యాండిల్స్ చూడండి, క్యాండిల్స్ తీసుకున్నాం. ఎలా ఉన్నాయి చెప్పండి, బాగున్నాయి లేవనేది. అండ్ తర్వాత మనకి మ్యాచ్ బాక్సెస్, అగ్గిపెట్లు ఉంటాయి కదా దీపావళివి, ఇవి చూడండి. ఇది మనకి ఒక్కొక్క బాక్స్ వచ్చేసరికి మనకి దీని మీద 150 ఉంది, కానీ మనకి 30కి 40కి అంత వచ్చినట్టు ఉంది బాక్స్ మనకి. అలాగే మేము ఒక 4 బాక్సెస్ తీసుకున్నాం. ఇవ్వండి, ఈ లక్ష్మీ బాంబులు, ఈ ఒక మనం 3 కట్టలు తీసుకున్నాం లక్ష్మీ బాంబులు కూడా. ఇది కూడా మనకి దగ్గర ఒక 50-60 అంతా పడినట్టు ఉంది ఇది మనకి అమౌంట్. ఇంకోటి 3 తీసుకున్నాం. ఇవి మేము ఈ సెయింట్ ఆఫ్స్ క్యాలెండర్ కదా చిన్నది, ఇవ్వండి. ఇదొకటి అండ్ ఇదొకటి మొత్తం 3 తీసుకున్నాం. ఇవి కొత్తగా వచ్చాయంట, ఇవి బాగున్నాయి, యూనిక్ ఐటమ్స్. అంటే ఇందులోనే ఏవో కలర్స్ ఏవో వస్తాయి అంత డిఫరెంట్గా పేలితే. ఇందులో కొన్ని కలర్స్ కూడా వచ్చాయి. ఇవి అయితే బాగున్నాయి, ఇవి తీసుకున్నాం. తర్వాత యూనిక్ ఐటమ్ ఇదేనండి, ఇది చూసారా? ఇవి మనకి ఎలాగంటే చూసారా, బాంబ్స్ అంటే బాంబులు ఉంటాయి కదా ఆర్మీ టైప్లోని, ఆ టైప్లోని ప్లాస్టిక్. ఇవి కూడా బాగున్నాయి. ఇదొకటి తీసుకున్నాం. ఇందులో ఇంకా బోల్ టైప్స్ ఉన్నాయి, కానీ ఇది బాగుందని చెప్పి తీసుకున్నాం. ఇది మనకి దగ్గర 30-40 రూపీస్ అంత పడినట్టు ఉంది మనకి ఇది ఐటమ్. అలాగే ఆటో బాంబులు మనం ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి కూడా కాలుస్తాం బాగా. ఆటో బాంబు చిన్న సైజ్ తీసుకున్నాం ఇవి మనం. అలాగే ఇది కూడా ఇందులోని స్పార్క్స్ వస్తాయి. అలాగే స్పార్క్స్ వచ్చిన తర్వాత బ్లాస్ట్ అవుతాయి లాస్ట్లోని. ఇవి కూడా మేము ఒక 2 కట్టలు తీసుకున్నాం. పాప్స్ ఇవి మనకి ఎలాగో అక్కడ పిల్లలకి తీసుకున్నాం. అలాగే మనకి విష్ణు చక్రాలు, ఇవి ఒక మనం 2 బాక్సులు తీసుకున్నాం అక్కడ. ఈ సుంచుడు బొట్లు ఏంటంటే ఇదొకటి తీసుకున్నాం, ప్లస్ ఇంకోటి ఏంటంటే మట్టితో చేస్తారు కదా, అవి కూడా తీసుకున్నాం. అవి ఒక 20 అని తీసుకున్నాం. ఇది వచ్చేసరికి ఇదొకటి తీసుకున్నాం. అలాగే మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు క్రాకర్స్ కొనడానికి వెళ్తున్నారు కదా, కొన్నప్పుడు ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ది సర్టిఫికేట్ ఉంటుంది చూడండి, గ్రీన్ కలర్ది. ఈ గ్రీన్ కలర్ది సర్టిఫికేట్ ఉంటుంది. ఇలాంటివి మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఇయర్ మ్యానుఫ్యాక్చర్ చేసిన అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ స్కానర్ కూడా ఉంటుంది, మీది ఎక్కడి నుండి తయారు చేశారు అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. స్కానర్స్ కానీ స్కాన్ చేస్తే మేము స్కాన్ చేసాం, చూపిస్తే ఇది మనకి శివకాశల నుంచి వచ్చేది మనకి. కానీ మేము తీసుకుంది కూడా మీకు చెప్తాను లాస్ట్లో, మేము ఎక్కడ తీసుకున్నాం ఎంతకు తీసుకున్నాం అనేది కూడా. ఇది మాత్రం మర్చిపోకండి, ఇలాంటి సర్టిఫికేట్ మాత్రమే తీసుకోండి. ఇది కానీ లేకపోతే కనుక క్రాకర్స్ అనేది లాస్ట్ ఇయర్ కానీ లేకపోతే అవి పేలో స్మోక్ వచ్చి సాగిపోతాయి. కొన్ని డేంజర్ కూడా, కొన్ని చేతులు పేలుకోవడం కూడా జరుగుతాయి. అందుకని ఇది మాత్రం చూసుకొని కొనండి. అండ్ భూచక్రాలు ఇవి ఒక మనం 4 తీసుకున్నాం. ఇవ్వండి, ఇవి మొత్తం మనం పెద్ద సైజు 2, చిన్న సైజు 2 మొత్తం 4 తీసుకున్నాం ఇవి మనం. అలాగే చిన్న సెయింట్ ఆఫ్ స్కేల్ ఉంటాయి కదా, సెయింట్ ఆఫ్ స్కేల్తో చేసినవి ఇది మనకి 0.1K అంట. ఇది కూడా చాలా బాగున్నాయి. ఇవి మనం ఒక 2 తీసుకున్నాం ఇలాగా. అండ్ మనకి ఇంట్లో వాళ్ళు కాల్చడానికి తెలిసిందేగా, మనకి వెనముద్దలు ఉంటాయి కదా, మెయిన్ పెన్సిల్స్ అంటారు కదా. ఇంకోండి ఈ ఒక 2, ఇది ఒకటి తీసుకున్నాం.
ఈ ఎలాగా ఇవి అండ్ మనకి దీపావళి అంటేనే మనకి కాకరపోటు లేకుండా అయితే ఏమో ఉండదు పండగల్లోని. ఇగో మొత్తం ఇలాగా 3 చిన్న సైజు వేయించి 2 5 చిన్న సైజు 5 పెద్ద సైజు 3 తీసుకున్నాం మనం. పెద్ద సైజులో కూడా ఇది మన దగ్గర ఒక 50 అంత పడింది ఒక్కోటిని. ఈ చిన్నవి అయితే కనుక మనకి 20కి 30కి వచ్చాయి. ఇవి కూడా బాగున్నాయి. ఇది ఎలా తీసుకుందాం. అలాగే తాళ్ళు ఇదిగోండి, ఈ చిన్నవి తీసుకున్నాం. 5 రూపాయలు 10 రూపాయలు అంత ఉన్నాయి. ఇవి తీసుకున్నాం. ఫైనల్ ఐటమ్ వచ్చేసరికి ఏంటంటే 100 వాలా, పెద్ద సైజ్ 100 వాళ్ళు ఉంటాయి కదా, ఈ సెయింట్ ఆఫీస్కల్ అంటారు కదా, వాటిల్లోనే పెద్ద సైజు ఇవి. ఈ పెద్ద సైజు మేము తీసుకున్నాం. ఇందులోనే 2 తీసుకున్నాం. ఇదిగోండి 2, ఈ 2 తీసుకుని ఇది ఒకటి వచ్చేసరికి మనకి 200 పడింది. అండ్ బ్రాండెడ్వే తీసుకున్నాం. ఆల్మోస్ట్ మనం బ్రాండెడ్వే. ఇది మామూలు దీని మీద ప్రైస్ అంటే 2300 అని చెప్తున్నారు కానీ అంత ఉండదు, అది చాలా తక్కువే. బట్ బాగున్నది ఇది. ఇలాంటివి 2 తీసుకున్నాం. ఒక 200 పడింది. చూసారు కదా వీడియో, ఎలా ఉంది వీడియో, బాగుందా? ఇది మేము క్రాకర్స్ కొన్నాం. మొత్తం ఫైనల్గా మా క్రాకర్స్ అయితే ఈ కొన్నాం ప్రజెంట్. ఇప్పుడు అమౌంట్ ఎంత అయింది ఏంటంటే టోటల్గా 4500 అయింది. మొత్తం టోటల్ కలిపి 50 ఐటమ్స్ మేము తీసుకున్నాం. 50 ఐటమ్స్కి 4300 అలా పడింది. 500 సారీ. అది మేము కొనేది వచ్చేసరికి విజయనగరంలో కొన్నాము. కేఆర్పురంలో తీసుకున్నాం. విజయనగరంలోని మనకి 4500 పడింది. 50 ఐటమ్స్ అలాగా మనకు వచ్చాయి. ఇంకా మేము షార్ట్సే తీసుకుంటాం. ఇంకా ఇప్పుడు వెళ్తాం షార్ట్సే తీయడానికి. ఇంకా అది తీయడానికి అంటే మా దగ్గర వైజాగ్లోని స్టాల్స్ రేపటి నుంచి ఓపెన్ చేస్తాం, ఎల్లుండి నుంచి ఓపెన్ చేస్తున్నాను 18th నుంచి. వీడియో తీస్తాము. ఇంకా నెక్స్ట్ వీడియోలోని డైరెక్ట్గా మీకు దీపావళి బ్లాగ్ వస్తుంది. దీపావళి బ్లాగ్ చూడండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఫ్యామిలీలో ఇంకా జాయిన్ అయిపోతే కనుక కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. దాంట్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నా అలాగే వీడియోస్ ఏం పెట్టేసరి వెంటనే స్టోరీ పెడతాను నేను అందులోని. ఫాలో కూడా చేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ సరికి పవన్ మణికంఠ అని ఉంటుంది. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాం దీపావళికి.